Mr. Kubera, turn your business dreams into reality. హలో వెల్కమ్ టు మిస్టర్ కుబేరా. నేను మీ కేపీ రెడ్డి, ఎంటర్ప్రెన్యూర్ అండ్ బిజినెస్ కోచ్. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం కానీ మన వీడియో చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ముందు పెట్టిన వీడియోస్లో చాలా బిజినెస్ నాలెడ్జ్ వీడియోస్ ఉన్నాయి, వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి. ఈరోజు మనం ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలంటే మనం టాప్ 10 బుక్స్లోంచి ఒక బుక్ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. క్రిస్ గిలిబో ప్రపంచంలో ఉన్న 190 దేశాలు తిరిగి 1500 మంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మైక్రో బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన ఎంటర్ప్రెన్యూర్లను కలిసి ఈ బిజినెస్ బుక్ రాయటం జరిగింది. ది $100 స్టార్టప్ బుక్లో మీరు ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలాంటి ఐడియాలు పాటించాలో కంప్లీట్గా ఈ బుక్లో వివరించడం జరిగింది. ఈ బిజినెస్ బుక్లో ముఖ్యంగా ఆయన చెప్పిన లెసన్స్లోంచి ఒక 7 పాయింట్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, అన్ఎక్స్పెక్టెడ్ ఎంటర్ప్రెన్యూర్స్. చాలామంది లైఫ్లో బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఏదో ప్లాన్ చేసి స్టార్ట్ చేయాలని చేయరండి. కొంతమంది అనుకుంటారు, వాళ్ళకున్న లైఫ్లో సిచ్యువేషన్ బట్టి సింపుల్గా స్టార్ట్ చేస్తారు. లాస్ట్ వీక్ మేము ఒక ఎంటర్ప్రెన్యూర్ని కలవటం జరిగిందండి. తను పికిల్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. 20 ఏళ్ల క్రితం తను ఇంట్లో జరగట్లేదని సింపుల్గా ఆ బిజినెస్ని స్టార్ట్ చేసి ఇవాళ స్టేట్ లెవెల్లో ఇతర దేశాలకు కూడా పికిల్స్ పంపిస్తూ ఉన్నారు. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్లాన్ చేసుకుని పెద్దగా స్టార్ట్ చేయవలసిన అవసరం లేదు. బేసిక్స్ తెలుసుకుంటే చాలు. ఆ బేసిక్స్ ఏంటంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ అనేది రెడీగా ఉండాలి. మీ ప్రోడక్ట్ అలానే అది పర్చేజ్ చేయడానికి కస్టమర్ పేమెంట్ గేట్వే, ఈ 3 కానీ ఉంటే మీరు ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కన్వర్జెన్స్. ఇక్కడ ఆథర్ ఏం చెప్తారంటే మనకి ఏదైనా ఒక విషయం మీద ప్యాషన్ అనేది, ఇంట్రెస్ట్ అనేది ఉంటే మనం దాన్ని ఒక బిజినెస్గా, ప్రోడక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. అలానే మనం ఆ ప్రోడక్ట్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది అనేది చూసుకోవాలి. ఇవి 2 కలిసే ప్లేస్నే కన్వర్జెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కొన్ని విషయాల్లో ప్యాషన్ ఉండొచ్చు. మనకు ప్యాషన్ ఉన్న ప్రతి విషయం కూడా మార్కెట్లో డిమాండ్ ఉండకపోవచ్చు. అలానే మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి సంబంధించిన విషయం మీద మనకనేది ప్యాషన్ ఉండకపోవచ్చు. కానీ ఇవి 2 మెర్జ్ అయ్యే ప్లేస్నే కన్వర్జెన్స్ అంటారు. మన దగ్గర ఉన్న ప్యాషన్ కానీ మీరు జనాలకు డిమాండ్ ఉండే ఒక ప్రోడక్ట్గా కానీ మీరు కానీ చేయగలిగితే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది అంటారు ఆథర్. పాయింట్ నెంబర్ 3, ట్రాన్స్ఫార్మ్ యువర్ స్కిల్స్. మన దగ్గర ఉన్న స్కిల్స్తో పాటు వ్యాపారం చేయాలంటే ముఖ్యంగా మల్టిపుల్ స్కిల్స్ మీద మనకి పట్టుండాలి. ముఖ్యంగా డే టు డేలో మనం కన్విన్స్ చేయటం, డీల్ చేయటం, నెగోషియేట్ చేయటం, సేల్ చేయటం, ఇలా అనేక విషయాల మీద మనకు పట్టుండాలి. మనకి ఏదైనా ఒక స్కిల్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం వ్యాపారం స్టార్ట్ చేస్తే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా అవే వస్తాయి అంటారు ఇక్కడ ఆథర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్కూల్ టీచర్ కానీ తను టీచ్ చేస్తూ ఉంటే దాంతోపాటు స్టూడెంట్స్ని కంట్రోల్ చేయటం, స్కూల్స్ రిపోర్ట్స్ మెయింటైన్ చేయటం తను చేయగలుగుతుంది. అలానే ఒక రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తులు ఈజీగా సర్వీస్ ఇవ్వడంతో పాటు వాళ్ళు డైలీ రిపోర్ట్స్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు. ఇదే విధంగా మీరు ఏదైనా ఒక స్కిల్ ఉంటే ఆ స్కిల్ని మీరు మల్టిపుల్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 4, మన దగ్గర ఉన్న అనేక ఐడియాల్లో నుంచి ఒక ఐడియాని ఫిల్టర్ చేసుకోవాలంటారు ఆథర్. దీన్ని మీరు ఎలా చేసుకోవాలంటే మీ యొక్క స్ట్రెంగ్త్స్ నుంచి, మీ యొక్క వీక్నెస్ నుంచి మీరు ఏదైతే బెటర్గా ఉంటుందో మీరు ఒక ఫిల్టర్ చేసుకుని మీ ఐడియాని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఏది మనం ప్రయారిటీలో స్టార్ట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఎలా ఇవ్వాలి అనేది మీరు మీ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు. పాయింట్ నెంబర్ 4, 1 పేజ్ బిజినెస్ ప్లాన్. మనం వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ముఖ్యంగా మైక్రో బిజినెస్లో ఎక్కువగా అనేక బిజినెస్ ప్లాన్ మీద టైం వేస్ట్ చేయవలసిన పని లేదంటారు క్రిస్ గిలిబో. దీనికి ముఖ్యంగా మీరు 140 వర్డ్స్తో 1 పేజ్ బిజినెస్ ప్లాన్ను రెడీ చేయమంటారు. క్లియర్గా మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాని మీద ప్రొడక్ట్ ఏంటి, దానికి సంబంధించిన సర్వీస్ మీరు ఎలా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రమోషన్స్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ప్రోడక్ట్ అనేది కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా ప్రైస్ గురించి, అలానే వాల్యూ ఎడిషన్ గురించి, ఇలా ప్రతి ఒక్కటి కూడా సింపుల్గా 1 పేజ్ బిజినెస్ ప్లాన్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. మీరు స్టార్ట్ చేయకముందే దాని బిజినెస్ బ్లూ ప్రింట్ గురించి ఎక్కువగా పెద్ద పెద్ద బిజినెస్లో ఆలోచించినట్టు మీ టయాన్ని వేస్ట్ చేయవలసిన పని లేదంటారు ఆథర్. పాయింట్ నెంబర్ 5, గెట్ స్టార్టెడ్. మనం ముఖ్యంగా స్టార్ట్ చేయకుండా ఇంకా పూర్తిగా బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకోవటం మీద టైం వేస్ట్ చేయవలసిన పని లేదు. ఏదైనా ఒక పని మనం స్టార్ట్ చేస్తేనే
మనకి అది ఎంత సక్సెస్ అవుతుంది అనేది తెలుస్తుంది. చిన్న చిన్న వ్యాపారాల్లో మనం చేసే డైలీ ఇంప్రూవ్మెంట్స్ వల్ల వ్యాపారం ఆటోమేటిక్గా పెద్ద సక్సెస్ అవుతుంది. మీరు చేసే చిన్న చిన్న ఫెయిల్యూర్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మనం వర్కౌట్ చేయకపోతే ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది మనకి తెలియదు. కాబట్టి మీరు వ్యాపారాన్ని ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే మీరు అంత త్వరగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారాల్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత డైలీ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్తో మీరు ఈజీగా మీ ప్రోడక్ట్ని ప్రమోషన్స్ ద్వారా ముఖ్యంగా కస్టమర్స్కి తీసుకువెళ్ళవచ్చు. పాయింట్ నెంబర్ 6, ప్రైసింగ్, ప్రమోషన్, వాల్యూ ఎడిషన్. దీని గురించి మీ యొక్క ప్రోడక్ట్ని మీరు మార్కెట్లో తక్కువ రేటుకి అమ్మొద్దంటారు ఆథర్. మీరు మీ యొక్క ప్రోడక్ట్ని డిమాండ్గా మీరు కానీ ఒక మంచి సర్వీస్ని ఇస్తే మీరు ప్రోడక్ట్ యొక్క ప్రైస్ తగ్గించడం వల్ల మీ యొక్క మార్కెట్ పెరుగుతుందంటే అది అవివేకం. మీరు మీ క్వాలిటీ మీద అటెన్షన్ చేయండి, మీ వాల్యూ ఎడిషన్ మీద అటెన్షన్ చేయండి. మీ ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే కస్టమర్కి చేరటంలో డిఫరెంట్గా ఉండాలి, అలానే అది సాటిస్ఫై చేయగలగాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు అనుకున్నట్టుగా మీరు ఇందులో సక్సెస్ అవ్వగలుగుతారు. ప్రైస్ అనేది ఎప్పుడు కూడా మీ కష్టానికి మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి మీరు డిసైడ్ చేయండి. అలానే కస్టమర్ ఎప్పుడు కూడా మీ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల 100% సాటిస్ఫై అయ్యే విధంగా మీరు చూసుకోండి. డైలీ మీరు మీ కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి, వాళ్ళతో డైలీ ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళ దగ్గర నుంచి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వచ్చిన ఫీడ్బ్యాక్ని మీరు మీ నెక్స్ట్ వర్షన్లో ఇంప్రూవ్ చేసుకుంటూ మీ ప్రోడక్ట్ని సక్సెస్ చేయండి. పాయింట్ నెంబర్ 7, మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత డిసైడ్ యువర్ రూట్. మీరు వ్యాపారం స్టార్ట్ చేయబోయేటప్పుడే ఈ వ్యాపారాన్ని ఎంత పెద్దగా చేయాలనుకున్నది మీరు ముందుగానే ప్లాన్ చేయండి. అలా చేయటం వల్ల మీ యొక్క బిజినెస్ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా, డిఫరెంట్గా మీరే దాన్ని ఒక బ్రాంచ్గా పెద్దదిగా చేయాలనుకుంటున్నారా అనేది ఒక ఐడియా అనేది మీకు ఉండాలి. ముఖ్యంగా మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఒక వ్యాపారాన్ని కానీ స్టార్ట్ చేసి ఒక ఏరియాలో కానీ సక్సెస్ చేస్తే దాని తర్వాత మీరు ఫ్రాంచైజీగా మీ బిజినెస్ మోడల్ను సక్సెస్ చేయండి. ఇలా సక్సెస్ చేయడం వల్ల కేఎఫ్సి కానీ లేదా మెక్డొనాల్డ్ కానీ స్టార్బక్స్ కానీ ఇవన్నీ కూడా కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసిన బిజినెస్లు కాదు. కేవలం వాళ్ళు ఒక ఏరియాలో సక్సెస్ చేసి దాన్ని కంప్లీట్గా ఒక సిస్టమేటిక్ చేయటం వల్ల అనేక వేల ఫ్రాంచైజీస్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మీ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ సస్టైనబుల్ బిజినెస్ అయిన తర్వాత మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయటంలో మీరు ఫ్రాంచైజీ మోడల్ను లేదా బ్రాంచ్ మోడల్ను యూజ్ చేయండి అంటారు ఆథర్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క బుక్లో ఉన్న అనేకమైన పాయింట్స్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మెయిన్ పాయింట్స్ గురించి మరికొన్ని వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.